రేపొద్దున మనకేదైనా అనుమతులు కావాలంటే ఇవన్నీ మర్చిపోతారా? కానీ ఇవన్నీ నష్టపోయేది వీళ్ళు నష్టపోయారు. మళ్ళీ ఏం చెప్తారు, 5 ఎలక్షన్ల తర్వాత మేము ఏమైతే అనుకున్నామో చేశాం, కానీ 5 సంవత్సరాలు వీళ్ళు పడనివ్వలేదని చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వాలు కూర్చుంటారు, మళ్ళీ తెలంగాణ మీద దోపిడీ చేస్తారు. అది మీరు మర్చిపోకండి. అలాగే మన కాలేజీలు ఉన్నాయి, సరైన కాలేజీలు ఉన్నాయి. ఇంతమంది యువత కావాలంటే సరైన వొకేషనల్ కోర్సెస్ కావాలి, వృత్తి విద్యలు కావాలి. ఒక చదువు చదివితే జాబ్ రెడీ అంటే ఉద్యోగం రెడీగా ఉండే చదువులు కావాలి, అంటే అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కావాలి. కానీ ఇవన్నీ లేవే, ఇవన్నీ లేవు. ఇవన్నీ కావాలి అంటే మరి ప్రతిసారి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంతో కానీ అటువైపు ఏ సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి ఇంతమంది బలిదానాలు చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లలేదు, ఇంతమంది పోరాటాలు చేస్తే వాళ్ళు ఎవరిని తీసుకెళ్లలేదు. కానీ కేవలం తెలంగాణ అంటే వాళ్ళ కుటుంబం కాదు, కేసీఆర్ గారి కుటుంబం కాదు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు కాదు, మనందరూ మీ అందరూ అని మనం గుర్తు చేసుకోవాలి. ఇలా ప్రతి సమస్యకి రేపొద్దున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలన్నా, రేపొద్దున మనకి పసుపు బోట్స్ కావాలన్నా, ఇవన్నీ కావాలంటే ప్రతిసారి మనం కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి. ప్రతి విషయం చదువుల దగ్గర నుంచి వైద్యం గురించి కానీ ప్రత్యేక సదుపాయాలు కావాలంటే ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వం సాయం కావాలి. ఇలా ప్రతిసారి నోటికొచ్చినట్టుగా మోడీ లేదు గీడీ లేదు అని చెప్పి ప్రతి ఒక్కరిని నోటికొచ్చినట్టు తిరుగుతూ ఉంటే దానివల్ల కేసీఆర్ గారి నోరు వల్ల తెలంగాణకు ద్రోహం జరుగుద్ది, తెలంగాణకు అన్యాయం జరుగుద్ది. ఇక్కడున్న యువతకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరునే అన్యాయం జరుగుద్ది. ఒక బాధ్యత గల నాయకులు మాట్లాడే విధానం కాదు, ఒక బాధ్యత గల నాయకులు రాజకీయాలు చేసే విధానం కాదు, ఒక బాధ్యత గల నాయకులు ప్రభుత్వాలు నడిపే విధానం కాదు. వీళ్ళ చేతుల్లో తెలంగాణ పెడితే తెలంగాణ ఇంకోసారి మోసం జరుగుద్ది, మోసానికి గురవుతుంది, దెబ్బతింటుంది. దయచేసి అది మీరెవరు మర్చిపోకండి. బీజేపీ తరఫున మూడో వ్యక్తి మన నిజామాబాద్ జిల్లా వాడు, వెనుకబడిన వర్గాల నాయకుడు, సింగూరు జలాల కోసం లాఠీ దెబ్బలు తిన్నాడు, అడుగడుగున సమస్యలపై దెబ్బలు తిరిగి పోరాటం చేసిన వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారు. ఎమ్మెల్యేగా చేశారు. తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసం ఢిల్లీని కూడా దెబ్బలు తిన్నారు. ఈ రోజున ఆయన మన నిజామాబాద్ జిల్లాకి ఎంపీగా నిలబడుతున్నారు. ఆయన్ని కానీ మనం గెలిపిస్తే ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం మనకి నిజామాబాద్ జిల్లా వెనుకబాటుతనానికి కానీ ఏవైతే కారణాలో ఒక సమర్థవంతమైన నాయకుడు మనకి ప్రధానమంత్రి కాబోతున్న తరుణంలో ఈయన్ని కానీ వెన్నుకుంటే అది మన నిజామాబాద్ జిల్లాకే కాదు, మన తెలంగాణ కూడా చాలా లాభదాయకం, చాలా లాభం. ఇక్కడ నేను యాక్టివ్గా రాలేదు, దేశం కోసం వచ్చాను, మన జిల్లా కోసం వచ్చాను, మన తెలంగాణ కోసం వచ్చాను. అలాగే జహీరాబాద్ నుంచి లోక్సభ తరఫున లోక్సభ కోసం కె మదన్ మోహన్ రావు గారు, బీజేపీ తరఫున కె మదన్ మోహన్ రావు గారు, అలాగే ఆదిలాబాద్ లోక్సభ సీట్ కోసం శ్రీ రమేష్ రాథోడ్ గారు ఈ కూటమి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. దయచేసి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకున్నా.